చెపక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ను 280 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది టీమిండియా. ఇక అదే జోరులో రెండో టెస్టులోనూ ఘనంగా నెగ్గి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. ఇక ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, శుభ్మాన్ గిల్ తమ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఈ నలుగురు ఆటగాళ్లు మెన్ ఇన్ బ్లూ తొలి మ్యాచ్ గెలవడంలో మెయిన్ రోల్ పోషించారు. ఇక సిరీస్లోని రెండో మ్యాచ్ కాన్పూర్లోని గ్రీన్ పార్క్లో సెప్టెంబర్ 27 నుంచి స్టార్ట్ కానుంది. అక్కడి పిచ్కు చెన్నై పిచ్కు చాలా ఆపోజిట్గా ఉంటుంది. సో అందుకని టీమిండియా ప్లేయింగ్ 11లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. లేదంటే అదే ప్లేయింగ్ 11తో కూడా దిగవచ్చు. ఒకవేళ ప్లేయింగ్ 11లో మార్పు చేయాల్సి వస్తే బౌలింగ్లో మార్పు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కాన్పూర్ పిచ్ తరచుగా స్పిన్నర్ల ఆధిపత్యంలో ఉంటుంది. కాబట్టి ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగవచ్చు. ఇక మొదటి టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఫాస్ట్ బౌలర్లు తక్కువ ఓవర్లు మాత్రమే వేశారు. ఆకాశ్దీప్ 2 ఇన్నింగ్స్లో కలిపి మొత్తం 11 ఓవర్లు మాత్రమే వేశాడు. మరోవైపు బుమ్రా 21 ఓవర్లు, సిరాజ్ 20 ఓవర్లు బౌలింగ్ చేశాడు. తొలి టెస్టులో క్రమంగా పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండటంతో రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ అండ్ రవీంద్ర జడేజాకి ఎక్కువగా బంతిని అందించాడు. ఈ స్పిన్ జోడీ 56 ఓవర్లు బౌలింగ్ చేశారు. అశ్విన్ ఒక్కడే సెకండ్ ఇన్నింగ్స్లో 21 ఓవర్లు బౌలింగ్ చేయడం విశేషం. దీన్ని బట్టి చూస్తే సెకండ్ టెస్టులో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ టీమిండియా బౌలింగ్లో మార్పు చేయాలనుకుంటే ఆకాశ్దీప్ అండ్ మహమ్మద్ సిరాజ్లలో ఒకరిని మినహాయించి అక్షర్ పటేల్ని తీసుకోవచ్చు. కాన్పూర్ వేదికగా టీమిండియా ఆడిన చివరి టెస్టులో అక్షర్ పటేల్ న్యూజిలాండ్పై 6 వికెట్లు కూడా తీశాడు. అందులోనూ అక్షర్ పటేల్ మంచి ఆల్రౌండర్ కూడా. ఈ ఒక్క మార్పు తప్ప ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఇక రెండో టెస్టుకు టీమిండియా ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతారు. ఇక యాజ్ ఇట్ ఈస్గా వన్డౌన్లో శుభ్మాన్ గిల్ వస్తాడు. ఇక 4, 5, 6 స్థానాల్లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్ ఆడతారు. ఇక స్పిన్నర్లుగా 7, 8, 9 స్థానాల్లో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఆడతారు. ఇక పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ లేదంటే ఆకాశ్దీప్లలో ఒకరు ఆడతారు.